చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. గుంటూరులో ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు, మ్యాథ్స్ ప్రొఫెసర్ గారు. ఆయన ఒక రోజు నన్ను నిలదీసి అడిగారు, ప్రకాష్ ఎన్ని మాట్లాడుతున్నావు, నాకు ఈ ప్రశ్నకి జవాబు చెప్పు అని. కెన్ గాడ్ డై అని అడిగాడు ఆయన. దేవుడు చావడం సాధ్యమేనా? యేసు దేవుడైతే ఎలా చేస్తాడు సిలువ పైన అన్నాడు ఆయన. యేసు దేవుడిగా చనిపోలేదు సిలువ పైన, మానవుడై చనిపోయాడు సిలువ పైన. గాడ్ కెనాట్ డై, బట్ వెన్ గాడ్ బికమ్స్ మ్యాన్ హీ కెన్ డై. దేవుడు చావడం సాధ్యం కాదు, కానీ దేవుడు మానవుడైతే ఆ దైవ మానవుడు చావడం సాధ్యమవుతుంది. చావు అంటేనే ఎడబాటు. చావు గురించి ఆలోచించాలంటే మనం ఆరిజిన్లోకి వెళ్ళిపోవాలి. చావు పుట్టిన చోటుకి వెళ్ళాలి మనం. చావు ఎప్పుడు పుట్టింది? ఏదైనా మనలో పుట్టింది. పాపం ఎక్కడ పుట్టిందో అక్కడ చావు పుట్టింది. అందుకని పాపం వల్ల వచ్చి జీతం మరణం అన్నారు. నువ్వు చెప్తున్నాడు చాలా స్పష్టంగా ప్రభు. ఇవన్నీ ఒక రోజున మహావేంద్రంతో కరిగిపోతాయి. ఇవన్నీ ఒక రోజున ఉండవు. ప్రభువుని పట్టుకున్నారా మీరు, నిరంతరము నిలుస్తారు. ప్రభు మాట విన్నారా, మీరు నిరంతరము నిలుస్తారు. రేపో మాపో పొయ్యేదాన్ని పట్టుకొని ఊగిలాడితే మనం కూడా వాటితో కలిసిపోతాం. ఈరోజు కరోనా వచ్చింది, రేపేమొస్తుందో తెలియదు. ప్రభువు రౌద్రుడైతే ఎలా దండిస్తాడో కూడా తెలియదు. మీరు అనుకోవచ్చు సంఘం శ్రమల గుండా వెళ్ళదు అని. ఉత్తమాట అది. ఆయన తన బిడ్డల్ని ప్రక్షాళనం చేయడానికి ప్రతిసారి శ్రమనే తీసుకున్నాడు, శ్రమనే వాడాడు, క్రమశిక్షణనే వాడాడు. చదవండి పాత నిబంధన గ్రంథం. ఆయన తన నీతి దండంతో ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు. దాంట్లోకి నా ప్రతి మాటను, నా ప్రతి ఆలోచనలో, రహస్యంలో నేను చేసిన ప్రతిక్రియను కూడా తీసుకువస్తాడు తీర్పులోకి. మీరు ఒప్పుకోరేమో. 2 కొరింథీ 5:10 నేను చెప్తున్న మాటలకు వాక్యాధారం ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును. ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? విశ్వాసులకు రాస్తున్నాడు. మనమందరమును, అన్యులు కాదు, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. నీతిమంతుల సభ వేరు, అనీతిమంతుల సభ వేరు. వాళ్ళ తీర్పు వేరు, మనకి కూడా తీర్పు ఉంది. తన మేకులు తాను పీక్కోలేకపోతున్నాడు, ఆయన నన్ను ఎలా రక్షిస్తాడు అని.